చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర కమలం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడానికి బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలకు సయోధ్య కుదర్చడానికి బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారని సమాచారం. రాష్ట్ర భాజపాలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సమసిపోయాయి. నేతల మధ్య ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో పార్టీ బలహీనపడడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎంపీ లక్ష్మణ్ నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అధ్యక్షతన ఇరువురు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేలా చర్చించారు. బండి సంజయ్, ఈటల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఆరా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని అభయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ ఆదేశమే శాసనమని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని తీసుకురావడమే తన కల అని, అందుకోసం హైకమాండ్ ఏ ఆదేశమిచ్చినా శిరసావహిస్తానని వెల్లడించినట్లు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చినట్లు కాషాయ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన బండి, ఈటల పరస్పరం ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. బండి, ఈటల మధ్య సయోధ్యతో పాటు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడంపై చర్చించినట్లు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేసి ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు భోజనం పేరు మీద రావడం జరిగింది. కానీ ఇతరత దాని మీద పెద్దగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి మరి ఊహాలకు ఆలోచనకు తావులేదు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. రాష్ట్రంలో భాజపా బలోపేతం కావడానికి అధిష్టానం రాష్ట్ర పార్టీకి చికిత్స మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అభయ్ పాటిల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పార్టీ వ్యవహారాలు, విభేదాలపై మాట్లాడినట్లు సమాచారం.